నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. ఎమ్మెల్సీ సీట్లు అయితే దాదాపుగా బీజేపీ 2 ఖరారు అయిపోయినాయి. 2 గెలుచుకున్న సందర్భంగా కూడా బీజేపీ భవన్లో అయితే దాదాపుగా సంబరాలు అంబరాలు అనుతా ఉన్నాయి. మనతో అయితే పైడి రాకేష్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సరే, ఎలా చూస్తా ఉన్నాం ఈ విజయాన్ని? కనుక తెలంగాణలో ఇంత భారీ విజయం సాధించారు, ఎలా అనిపిస్తాం? ఇది ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఈ యొక్క విజయాన్ని అంకితం చేస్తున్నాం. మరీ ముఖ్యంగా దౌర్జన్యం, ధనం ఒకవైపు, ధర్మం వైపు, దేశం వైపు నిలబడ్డ పార్టీ ఒకవైపు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు పట్టభద్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, దేశానికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు మరియు దేశం గురించి అన్ని రకాలుగా అవగాహన ఉండి ఈరోజు దేశం అభివృద్ధి పథం వెళ్తుంది, సురక్షితంగా ఉంది, వికసిత భారత్ అవుతుందంటే తెలిసిన వాళ్ళు పట్టభద్రులు. కాబట్టి ఇంతకుముందు సామాన్యులతో పాటు ఇప్పుడు పట్టభద్రుల ఓట్లతో గెలిచినాం. కాబట్టి ఇది మొత్తానికి ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో రాబోయే విజయ పరంపరకు నాంది. ఈరోజు ఇది మొత్తానికి కార్యకర్తలు 100% ఇది కార్యకర్తల విజయం. ప్రతి ఒక్క కార్యకర్త భుజాన సంచేసుకొని ఇంట్లో బువ్వ దీన్ని పరిగెత్తి చేసిన బిడ్డలకు ఈ విజయం అంకితం. రెండోది, ఇప్పటికైనా ఇక్కడున్న తెలంగాణలో ఈ చౌకబారు ఆరోపణలు, ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ దొరసాన్లు వచ్చి మళ్ళీ రకరకాల స్టేట్మెంట్ ఇస్తున్నారు. కొద్దిగా నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇది సామాన్యుల విజయము. ఇది ముఖ్యంగా తెలంగాణ ప్రజలకే అంకితం. బండి సంజయ్ గారు రంజాన్ గిఫ్ట్ కాంగ్రెస్కి ఇచ్చామని కూడా చెప్తా ఉన్నారు. దానిపైన కాంగ్రెస్ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. దాంట్లో కూడా మతాలను తీసుకుని వస్తూ ఉన్నారు. మీరు గెలిచారు, గెలుపుని చూసుకొని కానీ మళ్ళీ రంజాన్ తీసుకుని వచ్చేసి మతాలను ఎందుకు రుద్దుతారని వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. దీని మీద ఏం చెప్తారు? సంజయ్ అని ఒకటే అన్నాడు, ఇంకా మేమంటున్నాం ఏంటంటే బక్రీద్ గిఫ్ట్ కూడా ఇస్తాం కాంగ్రెస్కు. రకరకాల గిఫ్ట్లు ఇచ్చేది ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో హిందువులను అవమానించిన పార్టీ కాంగ్రెస్. ఈరోజు కోట్లాది మంది అమాయక లక్షలాది మంది 10th క్లాస్ విద్యార్థులను ఎండలో నిలబెట్టి వాళ్ళ గురించి ఒక 10% గురించి 90% విద్యార్థులని, హిందూ బిడ్డలని ఆరోగ్యంతో వాళ్ళ బాణాలు దాడుకున్న ఈ ప్రభుత్వానికి తగిన సమాధానం చెప్తాం. దానికి సమాధానం సంజయ్ అనేది కరెక్ట్. రంజాన్ నయ్యే, రంజాన్ కా భీ బాత్ మే, బక్రీద్ బాత్ ఉస్కా భీ తోఫా దేతే. మేము కూడా చాలా గిఫ్ట్లు ఇచ్చాము, అందువల్లనే ఇక్కడ తెలంగాణలో 8 సీట్లకే పరిమితం అయిపోయింది బీజేపీ అని చెప్తా ఉన్నారు. దీని మీద ఇప్పుడు మేము ఎందుకంటే మేము ఒకటి ఇంతకుముందు నాకు 80 లేకుండే. ఈ 8 పార్లమెంట్ అని మొదటిసారి 4 నుంచి 8 చేసినాం తప్ప వాళ్ళు మొత్తం ఓడిపోయినారు. ఒక పార్టీ కనుమరుగైపోయింది. కనుమరుగైన పార్టీల గురించి, రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే పార్టీ గురించి అంతగానం ఉపద్గతం అవసరం లేదు. రాబోయే రోజులలో ఇంకా బరాబరి చెప్తాం. రేవంత్ రెడ్డి ఇంకా 3 నాళ్ళ ముచ్చట ఉండే ప్రభుత్వం అది. దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. రాబోయే రోజులలో కూడా హంగు ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం లేదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ఆరోపణలు వస్తా ఉన్నాయి, ఇలా చూస్తా ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ జన్మల కలవద్దు. ఆకాశానికి నీలకున్నంత సమయం ఉంటుంది. దొంగలు ఒకటే. కాబట్టి ఇండ్లున్నోడు అండ్ల పోతాడు, అండ్లున్నోడు ఇండ్ల పోతాడు. ఎప్పుడన్నా భారతీయ జనతా పార్టీకి ఒక్కడే నచ్చిండా? ఇండ్లకి ఒకడన్నట్టు పోయిండా? కాబట్టి మీరు తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పండి. ఇప్పటి వరకు ఒక 10 ఏళ్ళల్లో కాంగ్రెస్ వాళ్ళంతా బీఆర్ఎస్లోకి పోయినారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రాగానే బీఆర్ఎస్ వాళ్ళంతా కాంగ్రెస్కి పోయినారు. కాబట్టి అట్లాంటి అవినీతి పరులకు మా అలాంటి చోట అవకాశం లేదు. ఎప్పుడు కూడా బీజేపీ తన సొంతంగానే ఎదుగుతుంది. ఎట్లయితే ఏ రకంగా అయితే 21 రాష్ట్రాలలో రాజ్యం ఏలుతున్నామో, ఇంకా మిగిలిపోయిన 3 రాష్ట్రాలను కూడా, ఈ 3 రాష్ట్రాలను కూడా కాంగ్రెస్ని క్లీన్ చేసి మహాత్మా గాంధీ కలలు కన్న కాంగ్రెస్ మూసివేత దాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తాం. కాంగ్రెస్ విముక్తి భారత్ చేస్తాం. సార్, ఫైనల్ ఒక క్వశ్చన్. రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ గారు మంచివారే కాకుండా ఇక్కడ కిషన్ రెడ్డి గారే చాలా మూర్ఖుడు, తనే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారని చెప్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తాను? అతను ఇప్పుడు ఒకటేనండి, 2 రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానము, అతని విలువలు, అతని నైతికత. కిషన్ రెడ్డి పుట్టగానే కాషాయాన్ని ముద్దాడిన బిడ్డ, ఒక సామాన్య కార్యకర్త నుంచి దేశ కేంద్ర మంత్రికి ఎదిగిన బిడ్డ. ఎన్నడూ కూడా ఒక అవినీతి మచ్చ లేకుండా, ఒక అహంకారం లేకుండా తెలుగు ప్రజలు కావచ్చు, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ చూశారు కిషన్ రెడ్డి గురించి. మీ మీడియా కూడా కొత్త చెప్పే అవసరం లేదు. 3 పార్టీలు మార్చి రకరకాల కేసులలో ఇరుక్కొని అందరినీ తొక్కి ఒక ఏమంటారు అవినీతి దారిలో ముఖ్యమంత్రి అయి ఆ పార్టీలను కూడా దొక్కుతున్నాడు. అతనికి అట్లాంటి మాట్లాడే నైతిక అర్హత లేదు.